హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పోకో ఫోన్స్ గురించి. సో షియామీ నుండి వచ్చిన ఈ పోకో ఫోన్స్ అనేవి ఎందుకు ఇంత క్రేజ్, అసలు ఈ పోకో ఫోన్స్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఈ ఫోన్ మీద అంతమంది ఎక్కువ దృష్టి పెట్టడానికి రీజన్స్ ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. రీసెంట్గా మనకి పోకో F1 అనే ఫోన్ షియామీ నుండి లాంచ్ చేయబడింది. సో ఇది షియామీ యొక్క సబ్ బ్రాండ్. ఈ పోకో ఫోన్ అనేది మనకి నియర్లీ 20,999 రూపీస్కి ఇండియాలో అవైలబుల్గా ఉంది. అంటే మనకి 21,000 అనమాట. సో ఈ పోకో ఫోన్ యొక్క బెస్ట్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ పోకో ఫోన్ యొక్క బ్యాక్ కవర్ కనుక మీరు చూసుంటే దీన్ని మనకి స్క్రాచ్ నుండి తయారు చేశారు, అంటే చెత్త నుండి తయారు చేశామని చెప్తున్నారు. సో బెస్ట్ ఫీచర్స్ అని చెప్పి వేస్ట్ గురించి చెప్తున్నా అనుకోకండి. సో ఇప్పుడు మనం ఆ 7 బెస్ట్ ఫీచర్స్ ఏంటో స్టార్ట్ చేద్దాము. నెంబర్ 1. సో నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, మనకి పోకో F1 అనేది 21,000కే ఇండియాలో లాంచ్ చేయబడింది అని చెప్పి. కానీ ఇందులో మనకి యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్. సో ఇంత చిన్న బడ్జెట్లో ఇంత మంచి ప్రాసెసర్ అనేది పోకో F1 వాళ్ళు మాత్రమే యూస్ చేశారు. సో ఈ ప్రాసెసర్ని బట్టి దీని యొక్క బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇందులో 2 వేరియంట్స్ ఆఫ్ మొబైల్స్ అనేవి లాంచ్ చేశారు. ఒకటి 6GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి 8GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. సో ఈ 2 వేరియంట్స్లో మనకి ఈ మొబైల్ అనేది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకి పోకో F1లో లిక్విడ్ కూల్ టెక్నాలజీ అనేది యూస్ చేశారు. సో జనరల్గా ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్స్లో యూస్ చేస్తూ ఉంటారు. సో గేమర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోకో F1ని యూస్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ కూల్ టెక్నాలజీ ఏంటంటే దీని లోపల మనకి సమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి హార్డ్వేర్లో ఇంక్లూడ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు గేమ్స్ ఆడినా లేదంటే హెవీ యూసేజ్ అనేది చేసిన తర్వాత ఈ పోకో ఫోన్ అనేది హీట్ అవుతుందో ఆ లోపల హీట్ వల్ల ఈ లిక్విడ్స్ అనేవి వేపర్ అయిపోతాయి. సో ఇలా వేపర్ అవడం వల్ల ఏమవుతుందంటే హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ హీట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ హీట్ అయినప్పటికీ కూడా ఈ లిక్విడ్స్ చాలా ఫాస్ట్గా వాటిని కూల్ చేస్తూ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొబైల్ నుండి మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. సో ఈ పోకో F1లో మనకి హీటింగ్ ఇష్యూస్ అనేవి ఎలాంటివి ఉండవు. సో పోకో F1లో మనకి నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫేస్ అన్లాక్. సో మనకి 20,000 రూపాయల్లో ఏ మొబైల్ తీసుకున్నా జనరల్గా మనకి ఇప్పుడు ఫేస్ అన్లాక్ అనేది ఇస్తున్నారు. సో పోకో F1లో ఈ ఫేస్ అన్లాక్ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అంటే జనరల్గా మనం ఏ మొబైల్ యొక్క ఫేస్ అన్లాక్ అనేది చేయాలన్నా దాంట్లో కొన్ని సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ అనేవి యూస్ చేస్తారు. సో ఈ సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే మన ఫేషియల్ షేప్స్ని గుర్తుపెట్టుకుని అలా రికాగ్నైజ్ చేయడం ద్వారా మొబైల్ని అన్లాక్ చేస్తాయి. కానీ ఈ పోకో F1లో మనకి ఓన్లీ సాఫ్ట్వేర్ మీదే డిపెండెంట్ అవ్వకుండా హార్డ్వేర్ మీద కూడా డిపెండ్ అయ్యారు వీళ్ళు. సో సాఫ్ట్వేర్ తన వర్క్ అది చేస్తూ ఉంటుంది. సో మన ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు ఇందులో కెమెరాలో మనకి IR లెన్స్ అనేవి యూస్ చేశారు. సో ఈ హార్డ్వేర్ని యూస్ చేయడం ద్వారా మనం ఎగ్జాక్ట్ పర్సన్ అయితేనే ఫేస్ అనేది అన్లాక్ అవుతుంది. సో మనలాంటి మాస్క్స్ కానీ ఏవైనా బొమ్మలు క్రియేట్ చేసి ఫొటోస్ని చూపించినా కూడా మన ఫేస్ అనేది అన్లాక్ చేయదు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే సెక్యూరిటీ ప్యాచెస్. సో పోకో ఫోన్ మనకి ఖచ్చితంగా ప్రతి 3 మంత్స్కి ఒకసారి సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో మీ మొబైల్ ఫోన్లో అబౌట్ ఫోన్లో కనుక వెళ్ళి చూస్తే మీకు సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఉంటుంది. సో దాని యొక్క డేట్ అనేది మీరు కింద చూడొచ్చు. ఈ సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి ప్రతి 3 మంత్స్కి రిలీజ్ చేయడం ద్వారా మన మొబైల్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఈ ప్యాచెస్ అనేవి ఎందుకు రిలీజ్ చేస్తారంటే మన మొబైల్స్లో ఉండే లూప్ హోల్స్ని క్లియర్ చేయడానికి అండ్ ఎలాంటి వైరసెస్ని ఎంటర్ అవ్వకుండా చూసుకోవడానికి ఈ సెక్యూరిటీ లెవెల్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో పోకో మనకి ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇయర్లోగా మనకి Android P అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది పోకో ఫోన్స్కి. ప్రజెంట్ పోకో ఫోన్ అనేది మనకి ఓరియో మీద రన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా Android P అనేది పోకో ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే 4000 mAh బ్యాటరీ లైఫ్. సో పోకో ఫోన్స్లో మనకి 4000 mAh బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. సో ఇది క్వాల్కామ్ 3.0 క్విక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంటుంది. సో మీరు హెవీ యూసేజ్ చేసినా కూడా 1 డే అనేది మీకు మొబైల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు. సో 4000 mAh బ్యాటరీ ఉన్నప్పుడు మనం ఎంత హెవీ యూసేజ్ అనేది చేసినా కూడా మనకు ఖచ్చితంగా 1 డే బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఇందులో 4G+ ఇండియన్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో 4G+ ఏంటంటే దీంట్లో మనకి నెట్వర్క్ సిగ్నల్స్తో పాటు రేడియో ఫ్రీక్వెన్సీస్ని యూస్ చేసుకుని మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి అండ్ ఎక్కువ డిస్టెన్స్ కూడా ట్రావెల్ అవుతాయి. సో దీనివల్ల కవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మీ నెట్వర్క్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉండి మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది.
సో మనకి ఈ పోకో F1లో రేడియో ఫ్రీక్వెన్సీస్ని యూస్ చేయడం వల్ల మనకి ఇందులో ఉండే 2 సిమ్లు డ్యూయల్ VoLTE అంటారు. అంటే మనకి SIM1 అండ్ SIM2 2 సిమ్స్ కూడా VoLTEతో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎక్కువ స్పీడ్ కూడా ఉంటుంది. వేరే టెలికాం కంపెనీస్తో పోలిస్తే మనకి ఈ పోకో ఫోన్ని యూస్ చేయడం వల్ల 275% అనేది ఎక్కువ ఫాస్ట్గా మనం సర్ఫింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే UFS 2.1 స్టోరేజ్. సో ఈ UFS 2.1 స్టోరేజ్ ఏంటంటే ఇందులో యూజ్ చేసిన స్టోరేజ్ అనేది మనకి ఎక్కువ స్పీడ్తో ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫైల్స్ని. మీ కంప్యూటర్ నుండి మీ మొబైల్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కానీ ఈ UFS 2.1 అనే స్పీడ్తో మనకి ఫైల్స్ అనేవి చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఫీచర్ మనకి డ్యూయల్ స్మార్ట్ స్పీకర్స్ గురించి. సో ఇందులో యూజ్ చేసిన స్పీకర్స్ ఒక కొత్త టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. సో దాన్ని మనం డ్యూయల్ సూపర్ స్మార్ట్ టెక్నాలజీ అంటాము. సో ఈ స్పీకర్స్ ఏం చేస్తాయంటే మనకి లౌడ్ వాయిస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి డిస్టార్షన్ అనేది లేకుండా ఎక్కువ సౌండ్ వచ్చేలా చేస్తాయి. సో మీరు మూవీస్ లాంటివి ఏవైనా ఈ పోకో ఫోన్లో చూసినప్పుడు మీకు చాలా పెద్ద వాయిస్ అనేది వస్తుంది అండ్ బొంగురు లాంటివి చాలా తక్కువగా వస్తాయి. అలాగే నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే దీని యొక్క స్కిన్. మనం జనరల్గా జియోమీ నుండి ఏ ఫోన్ చూసుకున్నా సరే MIUI వెర్షన్స్తో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ MIUI వెర్షన్ అనేది మనం రెడ్మీ మొబైల్స్లో చూస్తూనే ఉంటాము. కానీ ఈ పోకో ఫోన్స్లో మనకి MIUI యూస్ చేశారు. సో దాంట్లో ఉన్న కస్టమైజేషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనం ఈ పోకో ఫోన్లో యూస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి మనకి పోకో లాంచర్ అనేది ఇన్స్టాల్ చేశారు. సో దీంట్లో వేరే టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఉంటుంది. వాల్యూమ్ కంట్రోల్స్ లేదంటే మనకి నోటిఫికేషన్ బార్, ఇవన్నీ కొత్త ఫీచర్స్ అనేవి మీరు ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది.